ఛానల్లో ఎప్పటి నుంచో పోస్ట్ చేద్దాం అనుకుంటున్న వీడియో ఫైనల్గా చాలా రోజుల తర్వాత ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాము. హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఫుకాక్ రిలేటెడ్ వీడియో అనమాట. ఐట్నరీ షూట్ చేద్దామని అనుకున్నాం. మేము అప్పుడు ఫుకాక్ వెళ్ళినప్పుడు మాకు యూట్యూబ్ ఛానల్ లేదు. సో అంత దీనికోసమని రికార్డ్ ఏం చేయలేదు. మా దగ్గర కొన్ని వీడియో క్లిప్స్ అలా ఉన్నాయి. సో అవి నెక్స్ట్ వీడియోలో అవి పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అసలు డీటెయిల్స్ అవన్నిటి గురించి. సో అలాగే మా పెళ్లి సిరీస్ కూడా నిన్న ఒక పార్ట్ రిలీజ్ చేసాము. సో దానికి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసాం. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్ ప్లీజ్ వాచ్ దోస్ వీడియోస్ యాజ్ వెల్. అలాగే మా ఛానల్లో ట్రావెల్ రిలేటెడ్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ వ్లాగ్స్ అన్నీ కూడా పోస్ట్ చేసామన్నమాట. సో మీకు టైం కుదిరినప్పుడు ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ లెట్ us know how do you like it in the comment section and please subscribe to our channel. ఈరోజు ఏకాదశి వ్లాగ్ కూడా షూట్ చేశాను. కొంచెం అది త్వరగా ఎడిట్ చేసి త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మేము ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాం. అక్కడ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాము. ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. ప్లీజ్ ఫాలో అస్ దేర్ అండ్ సపోర్ట్ అస్ దేర్ యాజ్ వెల్. సో ఇంకా డిలే లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా. సో మా ఫుకాక్ ట్రిప్ బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయింది. మేము అక్కడికి వెళ్ళి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. మేము కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. బేసికల్లీ ఈ ఫుకాక్ అనేది 3 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. నార్త్, సౌత్ అండ్ సెంట్రల్ అనమాట. సో ఫస్ట్ మేమైతే సౌత్ ఫుకాక్ ఎక్స్ప్లోర్ చేసాం, విచ్ ఈస్ సన్సెట్ టౌన్, కేబుల్ కార్, ఆక్వాటోపియా వాటర్ పార్క్, మిగతా షోస్ అండ్ ఆల్సో ఇంకా కిస్ బ్రిడ్జ్ ఇలాంటివన్నీ. ఫస్ట్ డే అయితే మాత్రం ఇంకా ఈవినింగ్ రెస్ట్ తీసుకొని నైట్ అలాగా ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. సన్సెట్ బజార్ అవన్నీ చూసాం. అది అసలు నైట్ వ్యూ సూపర్గా ఉంటుంది. లైక్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ దేర్. ఫుడ్, ఇది యాక్టివిటీస్ అన్నీ చాలా బాగా జరుగుతాయి అన్నమాట. ఇంకా అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి మేము హోటల్ రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాం. తర్వాత డే వీ స్టార్టెడ్ ఫర్ కేబుల్ కార్, హాంథామ్ కేబుల్ కార్. ఇది స్టేషన్ అవుట్ సైడ్ అనమాట. ఈ కేబుల్ కార్ కూడా వెళ్ళడానికి మనకి ఆ సన్సెట్ బజార్ లోపల నుంచే వెళ్ళాలన్నమాట కేబుల్ కార్. ఇదంతా అవుట్ సైడ్ వ్యూ. ఇది ఆల్మోస్ట్ మనకి టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 10 కల్లా స్టార్ట్ అయ్యి 4 వరకు ఉంటుంది. ఇది టికెట్ కౌంటర్స్ అనమాట. ఒకవేళ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే అక్కడికి వెళ్ళి కూడా డైరెక్ట్గా టికెట్స్ తీసుకోవచ్చు. బట్ ప్రైస్ వైజ్ అంత డిఫరెన్స్ ఉండదు, కానీ బట్ ఈజీ యాక్సెస్ కోసం వెళ్ళి లైన్లో నుంచొని అక్కడ టికెట్లు తీసుకునే కన్నా ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అక్కడ క్యూఆర్ కోడ్ చూపిస్తే సరిపోతుంది. ఏ షోస్, ఏ ఈవెంట్ టికెట్స్ అయినా బుక్ చేసుకోవడానికి సింగిల్ యాప్, క్లూక్ అనే యాప్ ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్తారు వాళ్ళు. షో స్కెడ్యూల్ ఏంటి, ఏ టికెట్స్ ఇంక్లూడ్ అయ్యాయి ఏంటి, అవన్నీ చెప్పి క్లియర్గా ఉంటాయి. మీరు అందులోకి వెళ్ళి మీ టైమింగ్స్ తగ్గట్టు, మీ ఐటినరీకి తగ్గట్టు మీరు అక్కడ బుక్ చేసుకోవచ్చు. మేము కూడా క్లూక్లోనే బుక్ చేసుకున్నాం. సో ఇది కేబుల్ కార్ ఇలా ఉంటుందన్నమాట. చాలా రైడ్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు తెలుసో లేదో, ఇది వరల్డ్ లాంగెస్ట్ కేబుల్ కార్ అనమాట. సో ఇది కేబుల్ కార్ నుంచి మేము తీసిన వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో డీటెయిల్స్ గురించి వస్తే కనుక క్లూక్లో మేము ఎలా బుక్ చేసుకున్నామంటే ప్యాకేజ్ హాంథామ్ కేబుల్ కార్ ప్లస్ అక్కడ ఆక్వాటోపియా వాటర్ పార్క్ అండ్ మ్యాంగో రెస్టారెంట్ అని అక్కడ ఒక వాటర్ పార్క్లోనే రెస్టారెంట్ ఉంటుందన్నమాట. అక్కడ బుఫే లంచ్ కూడా బుక్ చేసుకున్నాం. అండ్ ప్లస్ 1 డ్రింక్ ఇస్తారు. డ్రింక్ అంటే ఇదర్ మనం ఏమైనా వైన్ అలా ప్రిఫర్ చేస్తే అది, బీర్ కానీ, లేదు అని అంటే వాటర్ మిలన్ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ అనమాట. నేనేంటి అడ్వైస్ ఇస్తాను అని అంటే మీరు రెస్టారెంట్లో బుఫే బుక్ చేసుకోకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్విజిన్ ఉన్నా సరే ఏది మన టేస్ట్కి అస్సలు సెట్ అవ్వదు. మేము చాలా ట్రై చేసాం కానీ తినడానికి అస్సలు సెట్ అవ్వలేదు. సో బెటర్ మీరు అది కట్ చేసుకొని అక్కడ ఇంకా వేరే చాలా షాప్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, పిజ్జాస్ ఉంటాయి. సో బెటర్ అది తీసుకుంటే మనకి చాలా డబ్బులు కూడా సేవ్ అయితే ఇంకా మంచిగా తిన్నట్టు కూడా అనిపిస్తుంది. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే
ఈ రెస్టారెంట్కి టైమింగ్స్ కూడా ఉంటాయన్నమాట. సో మన్నీ ఆక్వాటోపియాలో ఫస్ట్ రైడ్స్ చేసి తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి ఆ టైం లోపల మన్నీ వాటర్ రైడ్స్కి వచ్చేసరికి చాలా గాబరాగా అయిపోద్ది. సో ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు ట్రై డిఫరెంట్ క్విజిన్స్ యూ కెన్ ట్రై, ఇఫ్ నాట్ బెటర్ టు గో వితౌట్ దట్ అనమాట ఇన్ క్లూ క్యాప్ మీరు బుక్ చేసుకునేటప్పుడు. అండ్ ఆల్సో దీంతోపాటు కిస్ బ్రిడ్జ్ ఎంట్రీ కూడా ఫ్రీ ఉంటుందన్నమాట. దాని టైమింగ్స్ కూడా మార్నింగ్ 7 to 6:30 PM అండ్ అగైన్ మళ్ళీ 8:30 నుంచి 9 వరకు అనమాట. సో మొత్తం రోజంతా దీనికే సరిపోద్ది. మేమేమనుకున్నాం వాటర్ పార్క్ ఎంత అవుతుంది, లంచ్ చేసి మళ్ళీ త్వరగా రిటర్న్ అయిపోవచ్చు అని అనుకున్నాం. బట్ మేము అనుకున్నట్టు అవ్వలేదు. రోజు మొత్తం దీనికే సరిపోద్ది. మనం చాలా అలసిపోతాం కూడా మొత్తం అదంతా తిరిగి వాటర్ పార్క్ యాక్టివిటీస్ అన్నీ చూసుకొని అదంతా చేసేసరికి. సో ఇక్కడైతే ఇంకా కేబుల్ కార్లో మేము వెళ్తున్నాం. వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి. అండ్ ఆల్సో దీనికి ఏంటి అని అంటే మనం లాకర్స్ ఒకవేళ మీరు డ్రెస్ చేంజ్ చేసుకోవాలనుకున్న వాటర్ పార్క్లో మీ స్టఫ్ అదంతా పెట్టుకోవాలనుకున్న అక్కడ లాకర్ రూమ్స్ ఉంటాయి, షవర్ రూమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం పే చేయాలి. సో దానికేమి అంత ఎక్కువ కాదు. సో అక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సైజెస్ కూడా ఉంటాయి చిన్నది పెద్దదని. మీరు తీసుకెళ్ళే లగేజ్ బట్టి మీరు అక్కడ మనం పెట్టుకోవచ్చు. సో యాజ్ ఎ సెట్ కేబుల్ కార్ టైమింగ్స్ అయితే 10 to 4, లాస్ట్ కేబుల్ కార్ 4కి ఎండ్ అనమాట. ఈ లోపల మనం వచ్చేయాలి చూసుకొని. సో ఇక్కడ వెంటనే మేము కేబుల్ కార్ దిగిన వెంటనే ఇక్కడ చిన్న మినియేచర్ లాగా ఆ ఐలాండ్, చిన్న ఐలాండ్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అని అంతా ఉంది. నెక్స్ట్ అయితే మొత్తం వాటర్ పార్క్ వీడియో అయితే తీసాం. ప్లీజ్ ఎంజాయ్ దట్ వీడియో. ఇక్కడైతే ఆడియో ఏం తీయకుండా ఒరిజినల్ ఆడియోతోనే ఉంచేసాను. వాచ్ ఇట్ అండ్ లెట్ us know how do you like it అని. ఇక్కడ లాకర్స్ అవన్నీ మనం పే చేసేటప్పుడు మనీ మేక్ ష్యూర్ యూ క్యారీ క్యాష్ అనమాట. అక్కడ కార్డ్స్ అవన్నీ తక్కువ యాక్సెప్ట్ చేస్తారు. ఏవైనా మీరు కొనుక్కోవాలనుకున్న వాటర్ బాటిల్స్ ఇవన్నీ మోస్ట్లీ క్యాషే అడుగుతారు. సో ఎంతో కొంత క్యాష్ అయితే క్యారీ చేయండి. అండ్ ఆల్సో లాకర్స్ కాస్ట్ ఏంటి అని అంటే 200 VND అనమాట. ఫస్ట్ మనం డిపాజిట్ చేయాలి. 100 VND మనకి ఇచ్చినప్పుడు మనకి రిటర్న్ ఇచ్చేస్తారనమాట. లాకర్సే కాకుండా టవల్స్, షవర్ జెల్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దానికి కూడా మనం ఎక్స్ట్రా మనీ కూడా కట్టాలి. సో ఇది ఈ వాటర్ పార్క్ రిలేటెడ్. వాటర్ పార్క్ అయితే చాలా చాలా బాగుంటుంది. మొత్తం టైం అంతా ఇక్కడ ఇంకా తెలియకుండానే అయిపోద్ది అనమాట. మనం అనుకుంటే ఈజీగా కంప్లీట్ చేసేయచ్చని. రైడ్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. సో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే నాకు నచ్చిన విషయం ఏంటనంటే ఇక్కడ ఫుకాక్ బేసిక్గా వియట్నాం దీంట్లో గ్రాబ్
అసలు ఎంత ఈజీగా అది వర్క్ అవుతుందంటే మనకి ఇండియాలో లాగా లొకేషన్ పెట్టి ఆ లొకేషన్లో రాకుండా చుట్టూ తిరిగి మనల్ని ముప్పతిప్పలు పెట్టిస్తారు కొంతమంది. కానీ ఇక్కడైతే అలా కాదు, మనం లొకేషన్ ఇచ్చామంటే కరెక్ట్ లొకేషన్కి ఇంకెటువంటి క్వశ్చన్స్ ఏమి ఉండవు అనమాట. కరెక్ట్ లొకేషన్స్కి వచ్చేస్తారు. అండ్ దే ఆర్ గ్రాబ్ డ్రైవర్స్ కూడా చాలా చాలా హంబుల్. అసలు ఎంత వెరీ రెస్పెక్ట్ఫుల్. మాకైతే నిజంగా చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది. మేము గ్రాబ్ పాస్ కూడా తీసుకున్నాం, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి మాకు ఎంతో డిస్కౌంట్ కూడా వచ్చింది. సో అది తీసుకోవడం వల్ల మేము గ్రాబ్ పాస్ తీసుకొని అది బెస్ట్ అక్కడ గ్రాబ్ యూస్ చేయడం. ఎందుకంటే సౌత్ ఫుకాక్లో ఏంటంటే ఇక ఫ్రీ బస్సులు అలాంటివి కాన్సెప్ట్ ఏమి ఉండదు. సో యూ హ్యావ్ టు టేక్ గ్రాబ్ యాప్. సో బెటర్ మీకు కూడా ఎక్కువ ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తున్నారంటే గ్రాబ్ పాస్ చూసుకొని ఏమైనా డిస్కౌంట్ వస్తుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఇట్ విల్ బీ యూస్ఫుల్ అనమాట. Yeah, locker changing here. ఆల్సో ఇక్కడ మేము మొబైల్కి కవర్ అది తీసుకొని వెళ్ళినా సరే అక్కడ రైడ్స్ అవి ఎక్కుతున్నప్పుడు మొబైల్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్. మొబైల్స్తో పాటు ఏమైనా ఆర్నమెంట్స్, ఇయర్ రింగ్స్ అలాంటివి ఏమైనా వెళ్ళినా సరే మనకి రిమూవ్ చేసి రమ్మని చెప్తారు. సో అందుకే రైడ్స్కి వాటికి ఎలాంటి ఫొటోస్ కానీ వాటికి రిలేటెడ్ వీడియోస్ కానీ ఏమీ తీయలేకపోయాం. మోస్ట్లీ వాటర్ రైడ్స్ ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, చాలా స్టెప్స్ ఎక్కిన తర్వాత పైనుంచి మళ్ళీ అది స్లైడ్ ఉంటుంది కదా. సో ఇంత ఎక్కి ఏ కెమెరా కానీ ఏమైనా ఫోన్ కానీ తీసుకెళ్ళామంటే మనీ అంతా దిగి వచ్చి లాకర్లో పెట్టి మనీ వెళ్ళాలన్నమాట. సో బెటర్ మీరు ఏమి క్యారీ చేయకుండా ఉంటే బెటర్, ఎందుకంటే అనవసరంగా టైం వేస్ట్, లైన్లో మనీ మొత్తం లైన్ అంతా కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అదొక థింగ్ ఇక్కడ. సో వాటర్ పార్క్లో అన్ని యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకుని తిరిగి మేము కేబుల్ కార్ రైడ్ తీసుకొని వెనక్కి సన్సెట్ టౌన్కి వచ్చామన్నమాట. సో ఇక్కడైతే కిస్ బ్రిడ్జ్ వచ్చాం, ఎందుకంటే ఇది ప్యాకేజ్లో ఇంక్లూడ్ కాబట్టి ఆ రోజు ఎంత ఓపిక లేకపోయినా సరే సర్లే ఇంకా ఇంక్లూడ్ అయింది కదా ఒకసారి వెళ్ళి చూసి వద్దామని అనుకున్నాం. ఇక్కడ కిస్ బ్రిడ్జ్ గురించి నేను ఒకటి చెప్పాలి. మేము ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ అవన్నీ చూసాం, ఇక్కడ కపుల్స్ ఫొటోస్ తీసుకోవడం ఇదంతా అని. అక్కడికి వెళ్ళేసరికి ఏమైంది అని అంటే అక్కడ ఆల్రెడీ ఒక బ్రిడ్జ్ 2 ఎండ్స్ మీట్ అయ్యే దగ్గర ఒక ఫోటోగ్రాఫర్ ఉంటారు. వాళ్ళకి మనం మనీ పే చేసిన తర్వాత ఒక్కొక్కరికి ఫొటోస్ తీస్తారనమాట, వాళ్ళే డ్రోన్ షాట్స్ ఇవన్నీ చెప్పి. సో మాకేమంత పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు. సో మేమేం ఫొటోస్ తీసుకోలేదు, జస్ట్ ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసాం. నెక్స్ట్ డే అలా మా డే 2 కంప్లీట్ అయ్యింది. డే 3 మార్నింగ్ ఫుల్ రిలాక్స్ అయిపోయాం. సన్సెట్ టౌన్కి వెళ్ళి కొన్ని పిక్చర్స్ తీసుకొని ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకొని మంచి ఫుడ్ తిని రిలాక్స్ అయ్యి డే 3 ఈవినింగ్ మేము 2 షోస్ ప్లాన్ చేసుకున్నాం, సింఫనీ ఆఫ్ ద సీ అండ్ కిస్ ఆఫ్ ద సీ షో.
ఫుకాక్ వెళ్తున్నారు అని అంటే ఈ 2 షోస్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఇంక ఇది మిస్ అయ్యామంటే ఫుకాక్ వెళ్ళి ఇంకా అదే ఇట్ విల్ నాట్ మేక్ ఎనీ సెన్స్ అనమాట. ఆ లాంగ్ వీడియోస్ అన్నీ మేము షూట్ చేసాం. నెక్స్ట్ వీడియోలో అవి కంపల్సరీ పోస్ట్ చేస్తాం. యూట్యూబ్లో ఎక్కడ ఉండవు అలాంటి లాంగ్ వీడియోస్, ఫుల్ కంప్లీట్ షో వీడియోస్. మిస్ అవ్వకుండా అవి చూడండి, చాలా బాగుంటుంది. అక్కడ మేము ది బెస్ట్ అనిపించింది మా హోల్ ట్రిప్లో. ఈ 2 షోస్ ఆర్ ద బెస్ట్. వీటి టైమింగ్స్ ఏంటంటే సింఫనీ ఆఫ్ ద సీ షో టైమింగ్స్ ఈవినింగ్ 7:30 to 8:05 PM అండ్ కిస్ ఆఫ్ ద సీ షో ఏమో 9 PM to 9:30 PM అనమాట. మేము 2 ఒకే రోజు బుక్ చేసుకున్నాం. కొంచెం హడావిడైంది. ఒకవేళ మీకు టైం ఉంటే కనుక సెపరేట్ డేస్ అలాగా బుక్ చేసుకోండి. బట్ బిలీవ్ మీ, దీస్ ఆర్ ద బెస్ట్ షోస్. ఇవి చిన్న గ్లింప్సెస్ మాత్రమే. నేను లాంగ్ వీడియోస్ కంపల్సరీ పోస్ట్ చేస్తాం. మీరు వాచ్ చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్డ్ ఇట్. విల్ మీట్ యూ సూన్ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.